హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మన దగ్గరికి అయితే ఒక హోండా షైన్ బైక్ అయితే ఫుల్ ఇంజన్ చేయాలని చెప్పేసి అయితే వచ్చిందనమాట. ఈ బండి మనం ఫుల్ ఇంజన్ అయితే వేద్దాము. నేను ఆల్రెడీ ఫుల్ ఇంజన్ గురించి అయితే చాలా వీడియోలు అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేసి పెట్టిన. కాకపోతే ఇది షార్ట్ కట్లు అయితే చేద్దాం. షార్ట్ కట్ అంటే మనం బండి సామాన్ ఏమేమి వేస్తున్నాం, ఏం కథ, బండి ఫైనల్గా ఎట్లయింది, ఏం కథ, కస్టమర్ ఇంత దూరం నుంచి వచ్చిండే ఏం కథ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తా. ఇంకోటి ఏంటంటే బండికి వర్క్ అనేది చాలా ఉందన్నమాట. చాలా పని అయితే చాలా ఉంది. కస్టమర్ చెప్పినతో పాటు చూసుకుంటే వర్క్ అయితే చాలా ఉందన్నమాట. ఆ వర్క్ నేను ఎట్లా చేసినా, ఏం కథ, ఎంత ఇబ్బంది అయింది, ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. ఎందుకంటే మీకు ఈ వీడియోలో ఏంది అని అంటే మొత్తం సామాన్ ఏమేమి వేసినాము, ఏం కథ, ఒరిజినల్ సామాన్ ఎట్లా తెచ్చుకోవాలి, ఏం కథ, ఏమేమి వేస్తే ఎట్లయితుంది, ఏం కథ అనేది నేను క్లియర్గా అయితే మీకు అర్థమయ్యేటట్టయితే చెప్తా. దాంతోపాటు కస్టమర్ ఎంత దూరం నుంచి వచ్చింది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను కస్టమర్ తోటి అయితే మాట్లాడిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెయిన్గా నేను బండి అయితే స్టార్ట్ చేస్తా. ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ నేను సెల్ఫ్ కొడితే ఈ టైప్ అయితే అవుతుంది. అంటే బ్యాటరీ మొత్తం వీక్ అయిపోయింది అనమాట. బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయితే లేదు. చూస్తురా, బ్యాటరీ అయితే ఛార్జింగ్ లేదు. నేనైతే కిక్ అయితే కొడుతున్నా. కిక్ కొట్టిన తర్వాత మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ సౌండ్ ఎట్లా వస్తుందో ఒకసారి అయితే చూద్దాము. ఓకేనా? మెయిన్ ఇంజన్ పోతే స్మోక్ అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, స్మోక్ అయితే చాలా వస్తుంది. కనిపిస్తుందా? స్మోక్ అయితే వస్తుంది, స్మోక్ వస్తుంది. మెయిన్ ఇంజన్ పోయింది అని మనం డిసైడ్ చేయడానికి అనమాట. స్మోక్ వస్తుంది, దాంతోపాటు ఇంజన్ లోపల కనెక్టింగ్ రాడ్ సౌండ్ వస్తుంది అనమాట. మెయిన్గా కనెక్టింగ్ రాడ్ సౌండ్ అయితే చాలా వస్తుంది. మీకు ఒకసారి అయితే ఆ సౌండ్ అయితే వినబెడతా. ఒకసారి అయితే వినండి, కరెక్ట్గా వినండి. కనెక్టింగ్ రాడ్ సౌండ్ అయితే వస్తుందన్నమాట ఇంజన్ లోపల. బండి చేయకముందుకు అనమాట. ఇది చేయకముందుకైతే ఈ రకంగా అయితే సౌండ్ వస్తుంది. ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి. కనెక్టింగ్ రాడ్ సౌండ్ అయితే ఇంజన్ లోపల అయితే వస్తుంది అనమాట. ఇది ఫుల్ ఇంజన్కి అయితే వచ్చింది అయితే బండి అయితే. మీరు ఒకసారి అయితే నేను బండి రీడింగ్తో సహా మొత్తం చూపిస్తాను మీకు. ఒకసారి అయితే మనం రీడింగ్ చూస్తున్నాం. రీడింగ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 82,000 తిరిగింది అనమాట బండి అయితే. 82,000 తిరిగింది. బండి కూడా స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉందన్నమాట. ఓకే, బండి అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చింది. ఒక్కసారి మనం కస్టమర్ తోటి అయితే మాట్లాడదాం. కస్టమర్ తోటి మాట్లాడితే ఏమైంది, ఏం కథ అనేది చెప్తాడు. అన్న నుంచి వచ్చినావనా? నాది మహబూబాద్ జిల్లా అన్న. మహబూబాద్ జిల్లానా? మహబూబాద్ జిల్లా, సూర్యాపేట అది మా ఊరు. మన సూర్యాపేట నుంచి ఒక 80-90 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం ఇడికి నాకు 230 కిలోమీటర్లు వచ్చింది. అమ్మ, 230 కిలోమీటర్ నుంచి వచ్చినావా? 230 కిలోమీటర్లు. బండికి ప్రాబ్లం ఏమేమి ఉందనా? యాక్చువల్లీ నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి నీ ఫాలోవర్ అన్న నేను యూట్యూబ్ లో. అంతేనా? 3-4 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ లో నీ వీడియోస్ అనేది చూస్తూ ఉంటా. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు ఇంత దూరం రావడమే గ్రేట్ అన్న. నీకు కావాలి, నాకు 100% దీని మీద మాకు ఈ బండి మీద ఉన్న సెంటిమెంట్ అలాంటిది. దానికోసం నువ్వే చేయాలన్నదిగా దీన్ని మనం తీసుకొస్తాం ఇక్కడికి. ఓకే ఓకే. బండి ఇంజన్ ప్రాబ్లం, మైనర్ రిపేర్ మొత్తం ఉంది కదా? టోటల్ ఉంది. అదే ఇంజన్ చేయాలి, మైనర్ రిపేర్స్ కూడా, బాడీ వర్క్ చాలా ఉన్నది. అదే బయటకి యాక్సరీస్ ఏదైతే చేంజ్ చేయాలి, ఫుల్ ఇంజన్ చేయాలి మొత్తం బండి. మొత్తం చేస్తా. కావాలి నాకన్నా ఫుల్ సాటిస్ఫై ఉండాలి నేను. అదే నా స్టైల్లో చేయమంటున్నావు? నీ స్టైల్లో చేయమంటున్నా వీడియోలో. బండి నేనైతే వీడియో చూసినావు కంటెంట్ తో నాకు మొత్తం నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ బండి కావాలి నాకు. మొత్తం చేసేద్దామన్నా. మొత్తం టోటల్ చేద్దాము. మొత్తం వీడియోలో కూడా ఏమేమి చేస్తున్నా, ఏం కథ, వర్క్ ఏమేమి నడుస్తుంది, ఏం కథ, ప్రతిది అయితే పెడతానా. ప్రతిది అయితే పెడదాము. ఎంత అవుతుంది లాస్ట్కు ఫైనల్గా బండి ఒకసారి మొత్తం లుక్ పరంగా చూస్తే మనం ఈ కౌల్స్ చేంజ్ చేద్దాం అనుకున్నా. చాలా ఐటమ్ చెప్పినాము నాకు. చాలా ఐటమ్, ఈరింగ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ఒక వీడియో షార్ట్ కట్లో ఒక వీడియో అనేది మొత్తం చేసి పెడతానా. మీకు కూడా అర్థమైపోతుంది సామాన్ ఏమేమి వేస్తుండు, ఏం కథ, ఏం తెచ్చింది, ఏం కథ అని జెన్యూన్గా ఉందా లేదా అనేది కూడా అర్థమైపోతుంది. ఓకేనా? మీ వీడియోలో నచ్చేది నాకు అదే అన్న, నీ జెన్యూనిటీ. అసలు నువ్వు ఏం ₹1 పెట్టుబడి దీని పెడుతున్నావు అంటే అది ఖచ్చితంగా నీ వీడియోలో ఉంటది. అదే అన్న, మనం చేసేది దాచుకునేది అవసరం లేదన్న. నాకు కూలి డబ్బులు వస్తే నాకు చాలా అన్న, నాకు ఎక్కువ అవసరం లేదు. నీ దగ్గర నాకు అదే
అదే నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు ఏం చేసినావు అనేది మొత్తం నీకు డైరెక్ట్ నీ వీడియోలు చూస్తేనే అర్థమైద్ది అన్న ఎంతెంత లెంత్ ఉంటాయి. ఎందుకు ఇంత చాలా మంది మామూలుగా వీడియోలు చేసినా కూడా షార్ట్ కట్ లో పెడతా ఉంటారు. అవునవును. ఈ వీడియో ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ తో పాటు ఉంటుంది. లెంతీగా ఉన్నా గానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు చాలా యూజ్ అయింది. 4 years లో నేను 99 నాకు వచ్చిన సమస్యలు 99% నాకు అర్థమై నేను మెకానిక్ లో దగ్గర పోయినప్పుడు కూడా వాళ్ళు ఏదో చెక్ చేస్తున్నారో నేను అవగాహన ఇచ్చిన నాకు ఇది ఇట్లా అయింది ఇట్లా చేసుకోవాలని. లాక్డౌన్ లో చూపించిన ఇది హెచ్ఎఫ్ డీలక్స్ వంకర పోయింది వీడియో మొత్తం ఉంది కదా. అవునవును. దాని వల్ల చూసి కూడా మా ఫ్రెండ్ పని మేమే రెడీ చేసుకున్నాం. అంతేనా? మెకానిక్ స్టార్టేజ్ అయింది వీడియోలు చేసి మేము చూసుకున్నాం. ఓకే అన్న, చూద్దాం మనము పర్ఫెక్ట్ చేసేస్తా దీన్ని. ఇంజన్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి పోయినా, ఇంజన్ లోపల ఏమేమి పోయినా ఏం కథ అనేది కూడా నీకు నేను వాట్సాప్ లో ఫొటోస్ పంపిస్తా. నేను వీడియో నీకు వీడియో తర్వాత నేను వీడియో చూసిన తర్వాత నీకు అర్థమైపోతుంది ఏమేమి పోయింది ఏం కథ అనేది కూడా నీకు కంటిన్యూ అర్థమైపోతుంది. సరేనా? బండికి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఒకసారి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. ఒకసారి చూడండి, కిందికించి అయితే ఆయిల్ బోల్ట్ కించి అయితే చాలా ఆయిల్ అయితే గారిపోతా ఉందన్నమాట. ఇట్లా బండి పెడితే చాలా మడుగులాగా అయితే అవుతుంది. ఇక్కడ సైడ్ హెడ్ కాడికించి కూడా ఆయిల్ లీకేజ్ అయితే అవుతుంది. ఒకసారి అయితే మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం ఆయిల్ లీకేజ్ అయితే ఈ టైప్ అయితే అవుతుంది అనమాట. మీరు ఒకసారి మీరు కిందికించి గమనించండి, ఒకసారి ఆ ఆయిల్ బోల్ట్ కింద గమనించండి. ఆయిల్ బోల్ట్ కాడికి చూడండి మొత్తం ఆయిల్ అనేది మొత్తం కారుతుంది. నాకు తెలిసి ఆయిల్ బోల్ట్ అయితే స్లిప్ అయిందా లేకపోతే క్రాక్ వచ్చినా అట్లే కారితే, స్లిప్ అయిపోయినా కూడా అట్లే కారుతుంది అనమాట. మొత్తం మడుగులాక అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇంజన్ నింపే ముందర ప్రతి అయితే చెక్ చేసేసుకోవాలి. 1-2 సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నాం కదా, మళ్ళీ మనకు ప్రాబ్లం రాకుండా చూసుకోవాలన్నమాట. ఈ హెడ్ కవర్ ఉంది కదా, ఈ కవర్ కాడికి మొత్తం సైలెన్సర్ కాడ మొత్తం ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఇట్లా చూసిరా మొత్తం ఈ టైప్ అయితే ఉందన్నమాట. మనం ప్రతిది అయితే 1-2 సార్లు చూసుకోవాలి. ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉందా ఏంది ఏం కథ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకు కస్టమర్ బండి ఇచ్చింది కాబట్టి చాలా జాగ్రత్త అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే నేను బండి ఇంజన్ మొత్తం ఇప్పిన, ఎందుకంటే మనం షార్ట్ కట్లో చేస్తున్నాం వీడియో కాబట్టి వీడికే వీడియోలో అయితే చాలా పెద్దగా అవుతుంది. మీకు ప్రతిది అయితే నేను చూపిస్తా. మనకి ఇంజన్ లోపల ఏమేమి పోయినాయి, ఏం కథ, ఐటమ్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏం పోతే ఎట్లా వేసుకోవాలి, ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. ఒకసారి అయితే మీరు చూడొచ్చు, నేను సామాన్ అనేది మొత్తం అయితే నేను చూస్తున్నా. ఒకసారి అయితే చెక్ చేసేసుకుంటున్నా. ఐటమ్ ఏమేమి పడతాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తా. మనకు ఇంజన్ లోపల ఏమేమి చేంజ్ చేయాలనేది మీకు నేను క్లియర్గా చూపిస్తా. మెయిన్గా ఇంజన్ లోపల ఈ గేర్ బాక్స్ బేరింగ్లు అంటారు. ఈ గేర్ బాక్స్ బేరింగ్లు అనేది ఒకసారి చూడండి. మొత్తం మనకు ఇంజన్ లోపల ఆయిల్ పోతే మనకు డస్ట్ వస్తుందిగా, ఆ టైప్ అయిపోయినాయి అనమాట. మొత్తం ఇంజన్ లోపల ఆయిల్ బదులు వాటర్ పోయినాయి అనే డౌట్ ఉందనమాట. అందుకోసమని మొత్తం తుప్పు పట్టిపోయినాయి అనమాట, అంటే సిలిం పట్టిపోయినాయి అనమాట. ఇవి ఈ టైప్ అయితే అయిపోయినాయి. ఇది కనెక్టింగ్ రాడ్ అనమాట. ఇదే సౌండ్ వస్తుంది అనమాట ఇంజన్ లోపల. మనము కర్ర అని సౌండ్ వస్తుంది కదా ఇంజన్ లోపల, కనెక్టింగ్ రాడ్ అనమాట. ఇది గుండెకాయ లెక్క అనమాట. అది ఖరాబ్ అయినందుకు మనం ఇంజన్ ఇప్పినాం అనమాట. ఇప్పుడు మెయిన్గా ఈ గేర్ బాక్స్ బేరింగ్లు ఉన్నాయిగా, ఈ బేరింగ్లు కానీ ఇంజన్ బేరింగ్ కానీ ప్రతిది అయితే చేంజ్ చేయాలన్నమాట. మెయిన్గా ఇంజన్ లోపల ప్రతిది అయితే మొత్తం కొత్త చేసేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇంజన్ చేస్తున్నాం కాబట్టి 1-2 సార్లు అయితే సామాన్ మొత్తం చెక్ చేసేసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా ఆయిల్ బోల్ట్ కాడ చూడండి, నేను అనుకున్నా కదా ఆయిల్ బోల్ట్ కాడ స్లిప్ అయిపోయిందని చెప్పినా కదా. ఆడేమైంది అని అంటే ఆయిల్ బోల్ట్ దగ్గర ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్రాక్ వచ్చిందనమాట. నేను ఎంత సన్నం ఉందంటే మనము ఎంటిక మందము లాగా, ఎంటిక పోసలాగా సన్నం పడ్డదనమాట. అది రంధ్రం పడ్డదనమాట, సన్న క్రాక్ వచ్చింది. అందులోకి కారుతా ఉందనమాట. ఆయిల్ బోల్ట్ టైట్ చేస్తే ఏమవుతుందంటే ఆ రంధ్రం అనేది వెళ్ళిపోయి అందులోకి ఆయిల్ కారుతా ఉందన్నమాట. అది ప్రాబ్లం అయితే ఉంది. ఇది మనకు గ్యాస్ వెల్డింగ్, అది రాత్ అండ్ వెల్డింగ్ చేపించచ్చు. అదైతే చేపిస్తే మనకు పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడైతే ఫైమర్ గేర్ ఉంది కదా, ఫైమర్ గేర్ అయితే చేంజ్ చేయాలి. ఇక్కడ క్లచ్ ప్లేట్లు అయితే చూడొచ్చు, క్లచ్ ప్లేట్లు మొత్తం సెట్ మొత్తం పోయింది. సెట్ పోయిందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారన్నా అని అంటే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సెట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అని అంటే ఇక్కడ సైడ్ గీతల్లాగా పడతాయి అనమాట. మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయి గీతల్లాగా పడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ టైప్ అయితే ఖచ్చితంగా అయితే కంపల్సరీగా అయితే మొత్తం క్లచ్ సెట్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. ఏ బండి అయినా పర్వాలేదు, ఇంజన్ చేసేటప్పుడు అయితే దగ్గరుండైనా పర్వాలేదు, మీరు కస్టమర్ అయినా మెకానిక్ అయినా పర్వాలేదు, క్లచ్ సెట్ మొత్తం చేంజ్ చేయండి. బండి పికప్ అయితే బరాబర్ సూపర్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు క్లచ్ బెల్ చూడండి, క్లచ్ బెల్ అంటారు దీన్ని, నా చేతులు ఉన్నదని. ఇగో చూడండి ఎంత ప్లే ఉందని చూడండి, ఒకసారి చూడండి. ఇట్లా లబ్బాలు అయితే చాలా ప్లే ఉందనమాట. ఈ లబ్బాలు అనేది ఈ మొత్తం సెట్ తీసుకపోతే మనకు లైట్ మిషన్ కాడికి పోతే ఈ బెల్లు పోతే బెల్లు చేంజ్ చేసేస్తాడు. లేకపోతే లోపల లబ్బాలు ఉంటాయి, ఇక్కడ సైడ్ ఇట్లా లోపల సైడ్ లబ్బాలు ఉంటాయి, లబ్బాలు అనేది చేంజ్ చేసేస్తారు అనమాట. అవి లైట్ మిషన్ కాడికి తీసుకపోతే వాళ్ళు చెప్పేస్తారు ప్రాబ్లం ఏముంది ఏం కథ, ఏం చేస్తే సెట్ అయిపోతుంది అనేది. ఇది కూడా లైట్ మిషన్ కాడికి తీసుకుపోవాలన్నమాట. ఓకే, దాంతోపాటు ఇప్పుడు గేర్లు అనేది
ప్రతిదైతే గేర్లు అయితే చెక్ చేసేసుకోవాలి. థర్డ్ గేర్లలో ఈ బండ్లకి థర్డ్ గేర్లలో ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. ఈ హోండా షైనింగ్ బైక్ కాబట్టి థర్డ్ గేర్లో కానీ సెకండ్ గేర్లో కానీ ఫోర్త్ గేర్లో కానీ ఏమైనా సౌండ్ వస్తుందా అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి. మనం ఇంజన్ ఇప్పినప్పుడు ఏంది అని అంటే ప్రతిది మెయిన్ ఇంపార్టెంట్గా 1-2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పని మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అయితే 1-2 సార్లు అయితే చెక్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఎంత పని చేస్తున్నాం అనేది కాదు, బండి చేసిన తర్వాత కస్టమర్కి ప్రాబ్లం రాకుండా చేసేయడమే గ్రేట్ అనమాట. అదొకటి. ఓకేనా? 1-2 సార్లు అయితే గేర్ అయితే చెక్ చేసేసుకోవాలి. గేర్లు సెలెక్టర్లు ఉంటాయి అనమాట. ఇవి నేను పట్టుకున్న చూసిరా, ఇవి గేర్ సెలెక్టర్లు అంటారు. ఈ గేర్ సెలెక్టర్లు కూడా ఏమైనా డ్యామేజ్ అయినాయా, అరిగిపోయినాయా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసేసుకోవాలన్నమాట. వర్క్ లేట్ అయినా పర్వాలేదు, నిదానం చేసి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇంజన్ పని కాబట్టి నిదానంగా చేయాలన్నమాట. తొందరగా అగుడుగా ఫిట్ చేసి మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ ఫిట్ చేసి కూడా అనేది ఉండొద్దు అనమాట. ఓకేనా? అట్లా ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ చూడొచ్చు ర్యాకెరామ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ హెడ్ లోపల ర్యాకెరామ్స్, ఇది మనకు ఈ క్యామ్ చాప్ టు ర్యాకెరామ్స్ అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇంజన్ లోపల టెక సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా విపరీతమైన సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. మీకు ఒకసారి చూపిస్తున్నాడు ఇక్కడ సైడ్ థ్రెడ్డింగ్ అయితే పోయినాయి. థ్రెడ్డింగ్ పోయి ఏమవుతుందంటే మనకు ఆయిల్ లీకేజ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ టైమింగ్ చైన్ జంక్షనరీ ఇవన్నీ పోయినాయి అనమాట. చాలా ఐటమ్ అయితే పోయినాయి అనమాట. ఇంజన్ లోపల అయితే చాలా ఐటమ్ అయితే పోయినాయి. నేను ఐటమ్ తీసుకొచ్చినాక మీకు అర్థమవుతుంది అనమాట ఏమేమి చేంజ్ చేస్తున్నాయి ఇంకా అనేది. ఇది హెడ్ అనమాట. హెడ్ కూడా మనం రిపేర్కి అయితే తీసుకుపోవాలి. హెడ్ రిపేర్ ఇంకైతే తీసుకుపోవాల్సి వస్తుంది అనమాట. ఇది ఒకసారి అయితే చూడొచ్చు. హెడ్ అయితే ఈ టైప్ అయితే ఉంది. మొత్తం హెడ్ కూడా ఆయిల్ లీకేజ్ ఉందనమాట. అది కూడా మనం చేపియాలి. పిస్టింగ్ అయితే చూడొచ్చు. పిస్టింగ్ అయితే చాలా ఘోరంగా అయిపోయింది అనమాట. పిస్టింగ్ అయితే మనం ఈ పిస్టింగ్ అనేది కూడా కొత్తది వేయాల్సి వస్తుంది అనమాట. అంటే మనం బోర్ కటింగ్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కట్ చేస్తారనమాట. ఇది కట్ చేయించవచ్చు అనమాట. మనకు బోర్ అయితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇదైతే కట్ చేయించుకొని మనము వేరే బోర్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, మనం మొత్తం అయితే సామాన్ అయితే చూపిస్తున్నాం మీకైతే క్లియర్గా అయితే. ఎందుకంటే మీకు అన్నీ అర్థమయ్యేటట్టయితే చెప్పాలని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. ప్రతిదైతే మనం బండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కస్టమర్ ఫీలింగ్ ఎట్లుంది ఏం కథ అనేది కూడా మనం గమనిద్దాం. సరేనా? ఇప్పుడు మనము సామాన్ అయితే ఏమేమి తీసుకున్నాం, ఏం కథ, ఏమేమి చూసిరు కదా. నేను లైట్ మిషన్ కాడికి తీసుకుపోయే సామాన్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తా. చూడండి, నేను మీటర్తో సహా మొత్తం మీకు వేసిన. ఇక్కడ సైడ్ చూడొచ్చు మీటర్ రిపేరింగ్ ఉందన్నమాట. మీటర్ అయితే తిరగట్లేదు, స్టక్ అయిపోయింది. ఇక్కడ ఎంకల్ సైడ్ షాక్ అబ్దాలు కూడా ఉన్నాయన్నమాట. షాక్ అబ్దాలు, బ్యాటరీ చాలా ఐటమ్ ఉన్నాయన్నమాట. చాలా ఐటమ్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ సైడ్ షాక్ అబ్దాలు కూడా ఓపెన్ చేసేసిన. ఐటమ్ అయితే చాలా ఉన్నాయి. మోసుకపోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. చూడొచ్చు, ఇవన్నీ సామాన్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటర్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీటర్ అయితే రిపేరింగ్ చేయాలి. అంటే ఈ మీటర్ అనమాట. స్పీడో మీటర్ అనేది పని చేయట్లేదు. అందులో స్పీడో మీటర్ ఒకటి, పెట్రోల్ మీటర్ కూడా సరిగా వర్క్ చేయట్లేదు అని అన్నాడు. దాని 2 అయితే మనం రిపేరింగ్ అయితే ఇవ్వాలి. దాంతోపాటు ఈ కనెక్టింగ్ రాడ్ ఉంది. కనెక్టింగ్ రాడ్, ఈ బేరింగ్లు అవన్నీ అయితే లైట్ మిషన్ కాడ చేంజ్ అయిపోతాయి అనమాట. ఇవన్నీ మీకు ఒక్కొక్క ఐటమ్ అయితే చూపిస్తున్నాయి. నేను లైట్ మిషన్ కాడ తీసుకుపోయేటివి. ఇదైతే బోర్ అనమాట. ఇది కూడా లైట్ మిషన్ కాడ రిపేరింగ్ అవుతుంది. ఈ క్లచ్ బెల్ అంటారు. ఈ క్లచ్ బెల్ కూడా లైట్ మిషన్ కాడనే రిపేరింగ్ అవుతుంది అనమాట. ఇది మనకు ఈ బెల్ అనేది ఆడిపోతే మనకు చెప్తారని చెప్పినా కదా. ఓకే, ఇది మనకి ఇంజన్ చెంబర్ అయితే క్రాక్ వచ్చింది. ఇది రాత్రి వెల్డింగ్ చేస్తారనమాట. లైట్ మిషన్ కాడికి తీసుకపోతే వాళ్ళనే చెప్పించుకొస్తారు, లేదా మనకు అడ్రస్ అయితే చెప్తారు, పలానా దగ్గర చేస్తారు, తీసుకెళ్ళు అని చెప్తారు. లేదు నువ్వే చేయించుకోరా అంటే వాళ్ళు కూడా చేయించుకొస్తారు అనమాట. 2 యథావిధిగా ఎట్లా చేసినా కూడా ఏం కాదనమాట. మనకు ప్రాబ్లం క్లియర్ అయితే చాలన్నమాట. నేను చాలా చూపిస్తున్నా. ఇక్కడ క్రాక్ వచ్చిందని చెప్పేసి అయితే మొత్తం తీసి చూపిస్తున్నా కూడా కనిపించట్లేదు అనమాట. కెమెరాకి అయితే కనిపించట్లేదు. ఓకేనా? నేను వెల్డింగ్ కొట్టించిన తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట. అప్పుడు బోల్ట్ కొత్త చేసేసి వెల్డింగ్ అయితే కొట్టియాల్సి వస్తుంది. ఓకేనా? ఇదనమాట. ఇక్కడ సైడ్ చూడొచ్చు. ఇది క్యామ్ చాప్ టు మొత్తం ఇది సెట్ తీసుకుపోతున్నాం కదా. ఇక్కడ సైడ్ ఏమైందంటే థ్రెడ్డింగ్ అనేది స్లిప్ అయిపోయినాయి అనమాట. 2 సైడ్ల థ్రెడ్డింగ్ అయితే స్లిప్ అయిపోయినాయి. ఆ స్లిప్ అయిపోయి ఏమవుతుందంటే హెడ్ కవర్ల కింద ఆయిల్ అనేది లీకేజ్ అవుతూ ఉందన్నమాట. హెడ్ కవర్ల కింద ఆయిల్ లీకేజ్ అవుతూ ఉందన్నమాట. అందుకోసమనే దీంట్లోకి బుష్లు వేస్తారనమాట. అంటే మనకు 10 నెంబర్ బుష్లు వేస్తాడు 2 సైడ్ల. ఈ బుష్లు వేయించుకొస్తే సరిపోతుంది అనమాట. దాంతోపాటు మనము ఈ హెడ్ కూడా రిపేరింగ్ చేయించుకోవాలన్నమాట. హెడ్తో సహా మొత్తం అనమాట. ఈ షాక్ అబ్దాలు కూడా రిపేరింగ్ చేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దాదాపుగా మనం ఇవన్నీ చేయించుకోవాలి. ఇవన్నీ అయితే తీసుకుపోవాలన్నమాట. ఇవన్నీ లైట్ మిషన్ కాడ కావు. మీటర్ రిపేరింగ్ అలాగా, ఈ షాక్ అబ్దా రిపేరింగ్ అలాగా చాలా ఐటమ్ అయినా అలాగ ఉంటాయి అనమాట. నేను మొత్తం హైదరాబాద్కి వచ్చి చీకటి అయిపోయింది. సామాన్ మొత్తం తీసుకున్నా. అంత పని అయితే చేయించుకున్నా. కాకపోతే సామాన్ మొత్తం మూట కట్టుకొని ఇట్లా వస్తుంటే ఈ మనకు ఇండ్లకెంచి మడిగాడు ఉంటుంది కదా. నీ సామాన్ మొత్తం కట్టుకున్నా కదా. ఇండ్లకెంచి అయితే మడిగాడు అయితే ఊసిపోయి ఆ ట్రాఫిక్లో అయితే పడ్డదనమాట. ఆ ట్రాఫిక్లో అయితే పడిపోయి మొత్తం అయితే
ఇబ్బంది అయింది, చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. చూసారా ఈ మొత్తం అయితే చాలా లూజ్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్ నేను తీసుకొచ్చేవి ఈ షాయి కంపెనీ అని కనిపించేది మొత్తం ప్లాస్టిక్ ఐటమ్. గట్టిగా గుంజి కడదామంటే పగిలిపోతాయేమనే భయంతో అయితే కొంచెము గట్టిగా అయితే కట్టుకుంటాం, కానీ ఫుల్ గట్టిగా అయితే కట్టలేము కదా. అట్లా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఈ మడిగడ్డ అయితే ఎట్లా వలింది ఏం కథ అనేది మీకు ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను. ఎందుకంటే ప్రాబ్లం ఎట్లుంది అనేది చెప్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఏం కథ, వర్క్ అనేది ఎంత ఇబ్బంది ఉంటుంది ఏం కథ అనేది మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడైతే ఇది పగిలిపోయింది, ఒకసారి అయితే చూడవచ్చు. ఇట్లా చాలాసార్లు జరిగింది అనమాట నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒకటేసారి కాదు, చాలాసార్లు జరిగింది ఇట్లా పగిలిపోవడము, తెస్తుంటే సామాను పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్లాస్టిక్ ఐటమ్ తెస్తుంటేనే ఇట్లా అవుతాయి అనమాట. మనకు వేరే ఐటమ్ తెస్తుంటే ఏమీ కావన్నమాట. ఒకసారి అయితే మీకు మడిగడ్డ అయితే చూపిస్తా చూడండి. ఈ మడిగడ్డ అనేది ఈ ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్ మధ్యలో పడిపోయింది అనమాట. ఆ మడిగడ్డ అనేది ట్రాఫిక్ మధ్యలో పడిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇక మొత్తం అయితే పగిలిపోయింది. ఏదో బండి వెళ్ళిందనమాట, ఆ ట్రాఫిక్లో బండి ఆగితే నేను ఆపినా కూడా అసలు బండ్లు ఆగట్లేదు. అసలు మస్తు ఇబ్బంది అయిపోయింది అనమాట. ఎవ్వరు కూడా హెల్పింగ్ చేయడానికి ముందరికి రావట్లేదు అనమాట. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. బండి అడ్డం పెట్టేసి అట్లా ట్రాఫిక్ మొత్తం ఆపేసి బండి అడ్డం పెట్టేసి ఆ మడిగడ్డ తీసుకొని వచ్చి ఆ బండి నూకొని సైడ్కి వచ్చి ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నా. అట్లా జరిగిందనమాట. ఈ ట్రాఫిక్లో మొత్తం అయిపోయింది. ఒక్కరు కూడా అసలు ఇన్ని బండ్లు వెళ్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఒక్కరు కూడా హెల్పింగ్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు అసలు. ఇంత ట్రాఫిక్లో ఆ మధ్యలో పడిపోయింది, మధ్యలోకి చూస్తున్నా ఆడైతే పడిపోయింది. టైం చూడొచ్చు, టైం పెద్ద టైం ఏం కాదు, 7:30 అవుతుంది. ఆ టైంలో ఆడ పడిపోయింది. అసలు హెల్పింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట. ఇప్పుడు మడిగైతే అయితే పగిలిపోయింది. ఇవి చూడొచ్చు ఎంత లూజ్ అయిపోయినాయి అనేది. ఇక్కడ చూడొచ్చు, ఈ సంచి అయితే నేను బిర్రుగా కట్టిన, ఇంత లూజ్ అయిపోయినాయి అనమాట. ఇవి కూడా పడిపోయేటివే, ఇవైతే జాగ్రత్తగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇది ఒక మడిగడ్డ ఒకటే వేసిపోయింది. సంచి అయితే బిరుగు ఉంది. ఇగో లైట్ మిషన్ సామాన్ మొత్తం ఇగో ఇక్కడ కట్టేసిన, ఈ చెంబర్ అయితే ఇక్కడ కట్టేసిన. సామాన్ మొత్తం ఒకటే బండి సామాన్ అనమాట. వండసేందే, మొత్తం వండసేందే. ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఇంత లూజ్ కట్టిన అనమాట. అంటే పగిలిపోతే ఏమైనా భయం ఉంటుంది కదా, దాంతో అట్లా బిరుగా కట్టలేదు, లైట్గా కట్టిన. అయినా మనకు బ్రేక్ కట్టలు ఉంటాయిగా, ఎగిరేసి కింద పడిపోయినాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఇవైతే సామాన్ అయితే మనం ఇప్పుడు మడిగడ్డ అయితే కొత్తది అయితే తీసుకోవాలి. కస్టమర్కి అయితే భారం అయితే ఏముండదు, ఎందుకంటే మన చేతిగుంట పెట్టుకోవాల్సిందే డబ్బులు అయితే. ఇప్పుడైతే నేను అయితే ఆటోమొబైల్ షాప్ కాడికి అయితే వచ్చిన, వేరే మడిగడ్డ అయితే తీసుకొని మనమైతే ఇంటికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే కస్టమర్కి అయితే ఇబ్బంది అయితే పెట్టొద్దు. అట్లనే ఒకసారి మీకు ఎంఆర్పి రేట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కస్టమర్ చేయలేదు కదా, మన చేతిలో జరిగింది కాబట్టి మనం కస్టమర్కి అయితే వేయలేము. నా చేతిగుంట అయితే డబ్బులు పెట్టి అయితే ఇప్పుడైతే కస్టమర్కి అయితే నేనైతే మడిగడ్డ అయితే వేరేదైతే తీసుకోపోతున్నాను. ఎందుకంటే మనకు నమ్మి అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి అంతే నమ్మకంగా బండి ఇవ్వాలి కాబట్టి ఈ మడిగడ్డ అయితే తీసుకున్నా. ఇంకో మడిగడ్డ అయితే ఆనే ఉంది, మీకు నేను ఉదయాన్నే చూపిస్తాను. మీకు కొత్త మడిగాడు పాత మడిగాడు పగిలిపోయింది కదా, మీకు నేను ఎట్లా పలికింది అనేది కూడా నీకు ఉదయాన్నే చూపిస్తా, సరేనా. ఇప్పుడైతే నేను షాప్ కాడికి అయితే వచ్చేసేసిన, ఏదో లాగా అయితే షాప్ కాడికి అయితే వచ్చేసిన. చాలా స్లోగా వచ్చిన, మడిగాడు అయితే ముందర పెట్టుకుని ఉంటే ఇప్పుడైతే బిరుగా కట్టుకొని వచ్చిన. టైం అయితే చూడొచ్చు 10 నిమిషాలు తక్కువ 9 అయితే అవుతుంది. ఒకసారి అయితే చూడొచ్చు, టైం అయితే ఒక 10 నిమిషాలు తక్కువ 9 అయితే అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం షాప్ కాడికి అయితే వచ్చేసినాం కదా, మీకు నేను రేపు ఉదయాన్నే చూపిస్తా. సామాన్ అనేది ఒకసారి చూడండి, ఇంత ఐటమ్ అనమాట. ఈ ఐటమ్ అనేది ఒక్కనే తీసుకురావాలంటే చాలా రిస్క్ అనిపించింది అనమాట. అందుకోసమనే ఈ గుంతలు బ్రేక్ కట్టలు వచ్చిన దగ్గర చాలా స్లోగా వచ్చింది అనమాట. సామాన్ మొత్తం ఇట్లా మూట కట్టుకొని రావాల్సి వస్తుంది అనమాట. ఒక సామాను కస్టమర్ ఒక సామాన్ తీసుకురండి అని అంటే చెప్తారు కదా, ఇట్లా తీసుకురావాలంటే చాలా రిస్క్ అనిపిస్తుంది అనమాట. ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఉంటేనే రిస్క్ అనిపిస్తుంది, లేకపోతే నార్మలే అనిపిస్తుంది అనమాట. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, మీకు ఉదయాన్నే చూపిస్తాను నేను. ఉదయాన్నే షాప్ కాడికి వచ్చిన తర్వాత లైట్ మిషన్ సామాన్ మొత్తం పక్కకి పెట్టేసిన. ఒకసారి అయితే మీరు క్లియర్గా చూస్తే మీకు సామాన్ ఏమేమి తెచ్చినా ఏం కథ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇంజన్ సామాన్ కాడికించి పత్తిది అయితే నేను చేసుకొచ్చిన కాబట్టి పత్తిది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత క్లియర్గా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీటర్ రిపేరింగ్ కాడికించి పత్తిది అయితే అయిపోయింది. మెయిన్గా మనకు మడిగాడ అయితే రాత్రి అయితే పగిలిపోయింది అని చెప్పినా కదా, ఆ మడిగాడ అయితే చూపిస్తా. అదైతే మనకి ఏమిటికి అయితే పనికిరాదు, పడేయాల్సిందే. కాకపోతే మీకోసం చూపించాలి అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చిన. ఒకసారి అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. సామాన్ మొత్తం తీసుకొచ్చి పెట్టిన, అన్ని సామాన్ అయితే తీసుకొచ్చి పెట్టిన. పత్తిది అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపించడానికైతే నేను ట్రై చేస్తా. ఏదైతే ఎట్లయితే రిపేర్ అయ్యింది, ఏం కథ, ఏమేమి సామాను, ఏం కథ అనేది మీకు నేను చూపిస్తా. ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి. మెయిన్గా మడిగాడ అయితే చూద్దాం. మడిగాడ అయితే ఇరిగిపోయింది కదా, ఈ 2 మడిగడ్లు అయితే ఉన్నాయి. ఇంట్లో 2 బిరుగా గట్టిన ఉంటాయి అనమాట. మీకు ఒక్క మడిగాడ అయితే తీస్తున్నా, ఒకసారి చూడొచ్చు. ఇదే రాత్రి కింద పడ్డ మడిగాడు, అదైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇది చూడొచ్చు, రాత్రి కింద పడ్డ మడిగాడు అనమాట. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడ అయితే డ్యామేజ్ అయిపోయింది అనమాట, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు,
ఇట్లా పగిలిపోయింది అనమాట, రన్నింగ్లో పడిపోయింది. ఏదో బండి ఎక్కినట్టుంది రాత్రి మనకి అంతా. మనం ఇట్లా బండి ఆపే లోపలనే బండ్లు ఆగట్లేదు అనమాట ట్రాఫిక్లో. చాలా అంటే చాలా బండ్లు అయితే వస్తూ ఉన్నాయి, ఎవ్వరు కూడా ఆపట్లేదు అనమాట. అసలు రయ్య వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట. నేను ఆ ట్రాఫిక్లో బండి ఆపినా కూడా నా ఇంకా దాదాపు 10-20 బండ్లు ఇన్ని నుంచి ఆడదాకా లైన్ కట్టిన అనమాట. నేను మా మడిగాడు తీసుకొని బండి నూక్కొని పోయే వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆడ. అట్లా అయిపోయింది అనమాట. ఓకే, ఈ మడిగాడు అయితే మనకి ఏం పనికి రాదనమాట, అందుకే అక్కడ పడేస్తున్నా. కాకపోతే మీకు చూపిద్దామని అయితే తెచ్చిన. వేరే మడిగాడు అయితే తీసుకున్నాయిగో, ఇది కొత్త మడిగాడు అనమాట, మనం రాత్రి తీసుకొచ్చిన మడిగాడు. ఇది పక్కకి పెట్టేస్తున్నా. ఇవి సామాన్ అనమాట, మీకు అన్నీ చూపిస్తా. ఇవి అయితే మడిగాడివి పేపర్లు అయితే. ఇవి అయితే చూసుకోవచ్చు. సైడ్ కవర్ల కాడికించి మనకు సైడ్ కవర్లు అవన్నీ అయితే ఉన్నాయి. ఇది అయితే మడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మడిగాడు అయితే చూడండి, మడిగాడు అయితే కొత్త తీసుకొచ్చిన. తర్వాత ఇక్కడ సైడ్ చూడొచ్చు, సైడ్ కౌల్స్ అంటారు అనమాట. ఇవి సైడ్ కవర్ అనమాట, షాయి కంపెనీలో సైడ్ కవర్లు. ఓకే, ఒకసారి అయితే మళ్ళీ చూడండి. ఓకే, సైడ్ కవర్ అనమాట. ఈ సైడ్ కవర్ల తర్వాత మనకు కింద కౌల్స్ అనమాట. ఇవి మీకు ఈ ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి నేను ఇట్లా పక్కకి పెట్టేస్తున్నా. ప్లాస్టిక్ ఐటమ్ మొత్తము ఇవి మొత్తం ప్లాస్టిక్ ఐటమ్. చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వస్తుంది అనమాట, ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి. అదే మన ఇంప ఐటమ్ అయిందనుకోని ఇట్లా పెట్టుకొని వచ్చినా కూడా ఏమీ కాదనమాట. ఓకే, ఇది కూడా మనకు కౌల్స్ అనమాట, మొత్తము సైడ్ కౌల్స్. ఇంకల్ సైడు ఇదేమో హెడ్ లైట్ యూనిట్ అనమాట. హెడ్ లైట్ యూనిట్ అంటే ముందర హెడ్ లైట్ ఉంటుంది కదా, దాని లోపల వచ్చే లైట్ అనమాట. ఇక్కడ సైడ్ ఇంకా ఐటమ్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే సామాన్ అయితే చూసుకోవచ్చు. అన్నీ అయితే ఒరిజినల్ ఐటమ్ అయితే తీసుకొచ్చిన. బ్యాటరీ కాడికించి ప్రతిది అయితే మనకు సామాన్ అయితే అన్నీ ఉన్నాయి అనమాట. ఇంజన్ లోపల సామాన్ అన్నీ అయితే వచ్చినాయి. 1-2 సార్లు అయితే చూసుకోవచ్చు. ప్రతిది ఇంజన్ బేరింగ్ల కాడికించి బ్యాటరీ కాడికించి అన్నీ అయితే వచ్చినాయి. సామాన్ మొత్తం ఇంజన్ ఆయిల్ టోటల్ సామాన్ మొత్తం 1-2 సార్లు చెక్ చేసుకొని తెచ్చిన. ఇక్కడ మీటర్ కేబుల్ కానీ అవన్నీ టోటల్ సామాన్ అయితే మొత్తం చూడరు. 1-2 సార్లు అయితే చూడొచ్చు. ఇది మొత్తం ఇది బ్లాక్ అయిపోయిందని చెప్పేసి అయితే మొత్తం అయితే చేంజ్ చేసేస్తున్నా. మీటర్ కవర్ అంటారు దాన్ని. బ్రేక్ లైనర్లు, చైన్ కిట్ అవన్నీ చాలా ఐటమ్లు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీకు నేను క్లియర్గా అన్ని ఐటమ్ అయితే దెబ్బ అయితే చూపించడానికైతే ట్రై చేస్తా. ఓకేనా, మీరు ప్రతిది అయితే చూసుకోవచ్చు. అన్నీ అయితే ఐటమ్ అయితే ఇవి చూసిన తర్వాత మీకు ఈ సామాన్ మొత్తం చూసిన తర్వాత మీకు లైట్ మిషన్ సామాన్ కూడా చూపిస్తా ఒకసారి అయితే. ఎందుకంటే మనం చేసే పని జెన్యూన్గా ఉండాలి కాబట్టి, కస్టమర్ అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి అంతే జెన్యూన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను అనమాట. ప్రతిదీ అయితే మనం తీసుకొచ్చిన అయితే అన్ని ఒరిజినల్ ఐటమ్. 1-2 సార్లు అయితే మీరు చూసుకోవచ్చు, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేను కొంచెం ఫాస్ట్గా అయితే నేను చూపిస్తాను మీకు. ఒకసారి అయితే చూసుకోవచ్చు, కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టిన అనమాట. ఇప్పుడైతే సామాన్ మొత్తం ఒకసారి చూపిస్తున్నా. కొంచెం ఫాస్ట్గా అయితే మీకు అన్ని ఐటమ్ అయితే చూపిస్తున్నా. ఒకసారి చూడండి, ఈ కవర్ కాడికించి ప్రతిదీ అయితే చూసుకోండి ఒకసారి అయితే. ఇట్లా ప్రతి ఐటమ్ అయితే మనము ఒరిజినల్ అయితే తీసుకొచ్చినాము. ప్రతిది అయితే చెక్ చేసేసుకోండి. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. సామాన్ ఏమేమి ఉంది, ఏం కథ. ఇంజన్ సామాన్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇంజన్ సామాన్ అనేది ఎక్కువ ఉంది. మిగతా చిల్లర ఐటమ్స్ కూడా ఎక్కువనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఐటమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంజన్ బేరింగ్ల కాడికించి ప్యాకింగ్ కిట్, గీకింగ్ కిట్ అన్నీ అయితే చేంజ్ చేసేస్తున్నా. 1-2 సార్లు అయితే మనం చూసుకోవాలన్నమాట. మీకు అర్థమైపోతుంది సామాన్ అనేది ఏమేమి వేస్తుండు, ఏం కథ అనేది అయితే. 1-2 సార్లు మీకు అర్థం కావాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. ఐటమ్ చూసిరా, ఇన్ని ఐటమ్ అనమాట. ఒకసారి ఈ ఐటమ్ అన్ని చూస్తే ఇవన్నీ ఐటమ్ అనమాట. ఇవేమో షాక్ అబ్జర్వర్ అనమాట. షాక్ అబ్జర్వర్ అయితే రిపేరింగ్ అయితే అయినాయి. ఈ షాక్ అబ్జర్వర్కి నుంచి ఆయిల్ అయితే లీకేజ్ అవుతుండే అనమాట, అందుకే రిపేరింగ్ అయితే చేయించిన. ఇంకోటి ఏంటంటే ఎత్తేస్తుంది అనమాట, చాలా ఎత్తేస్తుంది బండి, అందుకోసమే రిపేరింగ్ అయితే చేయించిన. తర్వాత మీటర్ రిపేరింగ్ అనమాట. మీటర్ రెండు అయితే రిపేరింగ్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు అన్ని జీరోలు అయినాయి చూసిరా. 80,000 ఉన్నది, మొత్తం జీరోలు చేపించేసి మొత్తం పుల్లతో సహా మొత్తం రిపేరింగ్ అయితే అయింది. పెట్రోల్ మీటర్ రిపేరింగ్ అయింది, ప్లస్ ఈ మనకు స్పీడోమీటర్ కూడా రిపేరింగ్ అయింది. 2 రిపేరింగ్ చేయించేసిన. ఇక్కడ క్లచ్ బెల్ ఉంది కదా, దీని లోపల లబ్బాలు అయితే కొట్టేసినారు అనమాట. బెల్ బాగానే ఉంది, లబ్బాలు వేసేద్దామని లబ్బాలు అయితే వేసేసారు. ఇప్పుడైతే ఇక్కడైతే ఏం ప్లే అయితే ఏమీ లేదనమాట. మొత్తం అయితే ఇది కూడా రిపేరింగ్ అయింది. ఇది మనకు ఈ లైట్ మిషన్ కాడ అయితే కనెక్టింగ్ రాడు, ఈ బేరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే చేంజ్ అయిపోయినాయి అనమాట. కనెక్టింగ్ రాడ్ కాడ అయితే చేంజ్ అయిపోయినాయి మొత్తము. ఈ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట దాన్ని. కనెక్టింగ్ రాడు, ఇది గుండెకాయ లెక్క అనమాట బండికి. ఓకే, ఇదైతే జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హెడ్ అనమాట. హెడ్ లోపల వాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే రిపేరింగ్ అయితే అయినాయి అనమాట. ఇవైతే చూసుకోవచ్చు. వాల్స్ ఇవన్నీ అయితే మనకు హెడ్ లోపల వాల్స్ గిల్స్ అన్ని కొత్తవి వచ్చేసాయి. ఇది బోర్ అనమాట, బోర్ లోపల పిస్టింగ్ అన్నీ కొత్తవి వచ్చేసినాయి అనమాట. ఓకే, ఇవన్నీ సామాన్లు అన్నీ వచ్చేసినాయి మనకైతే. ఒకసారి చూసుకోవచ్చు. మిగతా ఐటమ్ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇగో ఇక్కడ కూడా థ్రెడ్డింగ్ అయితే పడ్డది దీన్ని కూడా.
మనకి ఇక్కడ సైడ్ అయితే థ్రెడ్డింగ్ గిడ్డింగ్ అన్నీ చేసిండు. మెయిన్గా ఇంజన్ చెంబర్ ఉండే కదా, ఇంజన్ చెంబర్ కూడా రాతండి వెల్డింగ్ కూడా కొట్టించిన అనమాట. అది కూడా చూపిస్తా. దీనికైతే థ్రెడ్డింగ్ అయితే అయిపోయింది మొత్తము టోటల్ అనమాట. ఇంత సామాన్ ఉంది, మస్తు బరుగుండే అనమాట. చాలా ఐటమ్ అయితే బరుగు ఉంటాయి ఇవి, చాలా ఐటమ్. ఇవి ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇక్కడ క్రాక్ వచ్చింది కాబట్టి ఇక్కడ వెల్డింగ్ అయితే చేసిరు. ఒకసారి చూపిస్తాను మీకు వెల్డింగ్ ఎట్లా చేసిండు ఏం కథ అనేది. ఒకసారి మీ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది రాతండి వెల్డింగ్ అంటారు దీన్ని. ఈ రాతండి వెల్డింగ్ చేపిస్తుంది అంటే మనకి ఇది మళ్ళీ ప్రాబ్లం అయితే రాదనమాట. అందుకోసమనే నేనైతే రాతండి వెల్డింగ్ అయితే చేయించేసిన. ఇక మళ్ళీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మళ్ళీ ఇది లోపలికి నుంచి బయటకి నుంచి అయితే మనకైతే ప్రాబ్లం ఏం లేకుండా అయితే చేసిన అనమాట. ఒకసారి చూసుకోవచ్చు లోపల సైడ్ కూడా మొత్తం కిందికించి పైకించి మొత్తం వెల్డింగ్ కొట్టేస్తారు అనమాట. రాతండి వెల్డింగ్ కొట్టేస్తారు. మనకి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కానీ రావు అనమాట. ఎందుకంటే అది క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ ఎందుకోసం వస్తుందంటే మనకు బోల్ట్ గట్టిగా బలం కొద్దిగా తిప్పినా లేకపోతే సుత్తెతోడు కొడతారనమాట లూజ్ కావాలని. అట్లా కొట్టినా కూడా క్రాక్ వస్తుంది అనమాట. అట్లా క్రాక్ రావడానికి అట్లా అవకాశం ఉంటుంది. ఇంతే అనమాట. ఈ సామాన్ మొత్తం అయితే తీసుకొచ్చేసిన. ఇంత సామాన్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు సామాన్ మొత్తం కడుగుతా. ఈ సామాన్ మొత్తం చూసిరా, మొత్తం ఒకటే బండి సామాన్ అనమాట. ఇదంతా ఒకటే బండి సామాను. ఓకేనా, మనము ఈ సామాన్ మొత్తము పక్కకి వేసుకొని ఇంజన్ సామాన్ మొత్తం కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. కడుక్కొని పెట్టుకొని తర్వాత అయితే మీకు నేను చూపిస్తాను. నేను ఇప్పుడైతే మడిగాడు ఉంది, మడిగాడు అయితే పడేయాల్సిందే అనమాట. మనకి ఈ దాని డబ్బులు అయితే మీద పడ్డాయి అనమాట. ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం సామాన్ తీసుకొస్తేప్పుడు ఏదో ఒక డ్యామేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్ వేయాలంటేనే భయం అవుతుంది. ఇది పడేయాల్సిందే అనమాట. ఇక్కడ పడేస్తున్న విషయం ఇట్లా పడేయాల్సిందే, వేరేది ఏం చేసే అవసరం లేదనమాట. ఎవరికి వేసినా కూడా వేసుకోరు అనమాట దాన్ని. ఓకేనా, ఇప్పుడైతే సామాన్ అయితే అడిగి పెట్టుకున్నా. ఈ సామాన్ మొత్తం గడిగి పెట్టుకొని ఈ సామాన్ మొత్తం చూసుకోవచ్చు. 1-2 సార్లు చూడండి. లైట్ మిషన్ కాడికి తీసుకొచ్చిన సామాన్ కానీ అన్నీ కానీ మిగతా అన్ని సామాన్లు కానీ నీట్గా కడుక్కొని డీజిల్ తోటి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే డీజిల్ తోటి కడిగితే నీట్గా అయిపోతుంది అనమాట. మొత్తం ప్రతి డీజిల్ తోటి అయితే క్లీన్ చేసేసి ప్రతి ఐటమ్ అయితే క్లీన్ చేసి పెట్టేసిన అనమాట. చూసుకోవచ్చు ప్రతిది మీకు. అందుకే చాలా స్లోగా చూపిస్తున్నా. నీట్గా గడిగిన అనమాట. బేరింగ్లు గీరింగ్లు అన్నీ తీసేసి పాత ఐటమ్ మొత్తం పక్కకు కడేసిన. చాలా ఐటమ్స్ అయితే ఇంజన్ లోపలైతే తీసి పక్కకి వేసిన. ఇవన్నీ చూసుకోవచ్చు. నీట్గా ఇంత నీట్గా కడుక్కోవాలన్నమాట. లేట్ అయినా పర్వాలేదు, వర్క్ అయినా నీట్గా ఉండాలన్నమాట. కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నమాట. చూసిరా, ఇంత నీట్గా అయితే వర్క్ అయితే నేను చేస్తున్నా. ఓకేనా, మనము ఇంజన్ ఎక్కించే ముందర ప్రతిది అయితే చూసుకోవాలన్నమాట. 1-2 సార్లు సామాను అన్నీ కడుక్కొని నీట్గా కడుక్కొని పెట్టుకున్న తర్వాత మనం ఇంజన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇంజన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను అనేది ఇంజన్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి చూడవచ్చు. సామాన్ మొత్తం ముందర పెట్టుకున్నా. నేను మార్నింగ్ పూట చేస్తాను అనమాట. ఎప్పుడైనా దాదాపు 4 గంటలకు వచ్చి అయితే ఉదయాన్నే ఫిట్ చేస్తాను అనమాట. ఉదయాన్నే మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది. అందుకోసమే ఉదయాన్నే చేస్తాను అనమాట. నాకు బాగా అలవాటు అయిపోయింది అట్లా చేయడం అయితే. ఓకే, మనమైతే మన తెల్లారి వరకు బండి అయితే ఫిట్ అయిపోతుంది అనమాట. అంతే. సామాన్ మొత్తం అయితే ఇంజన్ సామాన్ మొత్తం ఇంత సామాన్ కుప్ప అనేది మొత్తం దగ్గర పెట్టుకున్నా. చూసిరా, ఒకసారి చూసుకోండి మీకు ఇది కూడా మీకు. ఎందుకంటే ఇంత జెన్యూన్గా చూపించినా కూడా పేక్ అని అంటారు అనమాట. అట్లా ఉండదు. వర్క్ చేస్తే ప్రాబ్లము ఏమున్నా కూడా 1-2 సార్లు కస్టమర్ చూస్తే కస్టమర్కి నమ్మాలన్నమాట. ఎందుకంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండాలన్నమాట చేసే వర్క్ అనేది. ఓకేనా, ఇప్పుడైతే చూసుకోవచ్చు. సామాన్ మొత్తం అయితే ఒక సగం వాడైతే నేను ఇక్కడైతే ఎక్కిచ్చేసిన సామాన్ అయితే. ఒకసారి అయితే చూడండి, చిమ్మ చీకటే ఉంది. ఇంకా కనబడుతుందా? చిమ్మ చీకటి ఉందనమాట. ఉదయాన్నే వచ్చి ఫిట్ చేస్తున్నా అనమాట. 4 గంటలకు వచ్చి ఫిట్ చేస్తున్నా. మనకు ఉదయం వరకల్లా బండి అయితే ఎక్కించి స్టార్ట్ అయిపోతుంది అనమాట. 9-10 గంటల వరకల్లా స్టార్ట్ అయిపోతుంది. సామాన్ అన్నీ ఎక్కించినాక మీకు చూపిస్తాను నేను. సామాన్ మొత్తం ఎక్కించేసేసిన. అప్పటికే తెల్లారింది. ఒకసారి చూసుకోవచ్చు. సామాన్ మొత్తం ఎక్కించేసేసిన. 1-2 సార్లు చూసుకోవచ్చు. ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. మీకు ఇక్కడ చూడండి, మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మీకు ఇంకొకటి ఏంది అని అంటే ఇక్కడ సైడ్ కవాళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఆ సామాన్ మొత్తం వేసిన సామాన్ కవాలి అనమాట. బేరింగ్లు గీరింగ్లు కవాలి అన్నీ చూసుకోవచ్చు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అయితే మనం ఫిట్ చేసేసినాము. కళ్ళు మూసుకొని అయితే బండి అయితే 3-4 సంవత్సరాల వరకు అయితే ప్రాబ్లం లేకుండా అయితే నడుస్తుంది. 100%గా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. 3-4 సంవత్సరాల వరకు మళ్ళీ ఇంజన్ ప్రాబ్లం అనేది పెట్టకుండా అయితే 100% నడుస్తుంది అనమాట. మనం వేసిన సామాను అట్లే ఉంటుంది అనమాట. మళ్ళీ ప్రాబ్లం కస్టమర్కి ఇవ్వకుండా సూపర్ అంటే సూపర్గా నడుస్తుంది. కాకపోతే టైం టు టైం అనేది ఆయిల్ చేంజ్ అవన్నీ అయితే మెయింటెనెన్స్ అయితే చేయాలి. ఇంజన్ అయితే ఫిట్ చేసిన. బండికి ఎక్కించిన తర్వాత అయితే మీకు చూపిస్తా. బండి అయితే ఇక్కడ పక్కకి అయితే పెట్టేసిన. ఇప్పుడు బండికి అయితే నేను ఇంజన్ అయితే ఎక్కించేసిన. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. మీకు నేను మొత్తము ఒకసారి బండి స్టార్ట్ చేస్తా.
ఇంకా బండి స్టార్ట్ చేయలేదనమాట. ఇప్పుడే మనం ఫస్ట్ బండి అనేది స్టార్ట్ చేసేది. ఎందుకంటే బండి స్టార్ట్ అయినప్పుడు ఎట్లా వస్తుంది ఏం కథ, సౌండ్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది స్టార్టింగ్లో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ లేదు కాబట్టి ఇక్కడ టెస్టింగ్ క్యాన్ అయితే పెట్టిన. టెస్టింగ్ క్యాన్ పెట్టేసి ఇతల సైడ్కి వచ్చేసి మనం బండి అనేది మనం ఒకసారి అయితే తాళం చేయి ఆన్ చేసి అయితే మనమైతే ఒకసారి అయితే కిక్ కొడదాము. సరేనా, ఇప్పుడైతే నేను తాళం చేయి ఆన్ చేసేసిన. ఒకసారి నేను కిక్ కొడతా చూడండి. బండి అయితే స్టార్ట్ కావాలి. ఓకే, మనకైతే బండి అయితే స్టార్ట్ అయింది. చౌకు గుంజాలన్నమాట. చౌకు గుంజితేనే మనకు బండి అయితే స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ కాదనమాట. ఓకేనా, అయితే బాగా చూసుకోవాలన్నమాట. మనకైతే బండి అయితే స్టార్ట్ అయ్యి ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. మెయిన్ ఇంజన్ సౌండ్ వినండి. ఇంజన్ సౌండ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంజన్ సౌండ్ అనేది చూడండి. మనకు సైలెన్సర్లకి స్మోక్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను డీజిల్ తోటి అయితే కడిగిన. మనకు సైలెన్సర్ మొత్తము డస్ట్ ఉంటుంది కాబట్టి డీజిల్ ఉంటే డీజిల్ తోటి మొత్తం ఒక గంట సేపు నానబెట్టేసి డీజిల్ తోటి మొత్తం నీట్గా కడిగిన. ఆ డీజిల్ తోటి కడిగిన తర్వాత సైలెన్సర్ అనేది హీట్ అవుతుంది కదా, హీట్ అయినప్పుడు అట్లా వస్తుంది అనమాట. ఒక గంట సేపు 2 గంటలు వస్తుంది. కొన్ని బండ్లకు ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక 1 మంత్ వరకు కూడా అట్లే వస్తుంది అనమాట. స్మోక్ వస్తుంది. కాకపోతే స్మోక్ వస్తుందని భయపడే అవసరం ఏమీ లేదు. కాకపోతే ఆయిల్ లెవెల్ సెంటర్ స్టాండ్ వేసి ఆయిల్ లెవెల్ తగ్గుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. ఓకేనా, ఇప్పుడైతే మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంజన్ అయితే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 1-2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకున్నాము. ఓకే, ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే బండి అయితే నేను ఇక్కడైతే పెట్టేసిన. కాకపోతే బండి అయితే మనకు స్టార్ట్లోనే అయింది. మనకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బండి అయితే కూలింగ్ అయితే పెట్టిన. సగం బండి అయితే వర్క్ అయితే సగం జరిగింది, ఇంకా సగం అయితే ఉందన్నమాట పెండింగ్. అయితే ఈడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఏం మిస్టేక్ జరిగింది అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. అది ఏంది జరిగింది అనేది ఒకసారి అయితే చూడండి. మడిగాడు గిడిగాడు అన్నీ అయితే చేంజ్ చేసేసిన. సామాన్ అయితే సగం బండి అయితే ఫిట్ చేసేసిన. ఇంకా సగం అయితే ఉందన్నమాట. వర్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు. కాకపోతే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది, అందుకే బండి అయితే పక్కకి పెట్టిన. అయితే ఏమైంది అని అంటే మొత్తము మనము సామాన్ అయితే ఇక్కడ సైడ్ కవర్ కానీ ఇక్కడ అన్ని కానీ ఫిట్ చేసేసినాం. చైన్ కిట్ కాడికి పత్తిది అయితే చేసేసినాం అనమాట. ఇండికేటర్ కూడా వైరింగ్ ప్రాబ్లం ఉండే, వైరింగ్ గిరింగ్ అన్నీ చేసేసినాం అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట బండికి. వైరింగ్ కాడికి పత్తిది అయితే ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ క్లియర్ చేసేసిన అనమాట. లాస్ట్కి వస్తే నేను తీసుకొచ్చిన సామాన్లో ఒక మిస్టేక్ అయితే జరిగిందనమాట. ఆ మిస్టేక్ ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూపిస్తా. ఎందుకంటే ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే మీకు నేను క్లియర్గా అర్థమవుతాడైతే చూపిస్తా. ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఒక్క నిమిషం చూడండి. బండి అయితే స్టార్ట్ అయ్యింది. చూసారా, బండి అయితే మంచిగా స్టార్ట్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు. చైన్ కిట్ కాడికి మొత్తం కొత్తది వేసేసిన. చైన్ కిట్ కూడా చూడవచ్చు మీరైతే. బండికి ప్రాబ్లం ఏముంది అని అంటే బండి అయితే కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉందన్నమాట. స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. బండి అయితే ముందరికి మూవ్ అయితే బండి అయితే ఆగిపోతుంది అనమాట. ఇక్కడ కార్బేటర్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. కార్బేటర్ కూడా మనము చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. బండి ఎక్సలేటర్ ఎక్కువ ఆగిపోతూ ఉందన్నమాట. కార్బేటర్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. కస్టమర్కి ఫోన్ చేసి అయితే ఏం చెప్తాడు ఏం కథ అనమాట మూవ్ అవుదాము. ఇంకొక ప్రాబ్లం అయితే జరిగింది. అది ఏం జరిగింది అనేది మీకు నేను క్లియర్గా చెప్తా చూడండి. నేను హెడ్లైట్ యూనిట్ తీసుకొచ్చిన. హెడ్లైట్ యూనిట్ అనేది నేను ఓల్డ్ మోడల్ ఇవ్వమంటే లేటెస్ట్ అయితే ఇచ్చింది అనమాట. ఆ లేటెస్ట్ తీసుకొస్తే దీనికైతే సెట్ అవ్వట్లేదు అనమాట. ఇది మళ్ళీ ఎక్స్చేంజ్కి అయితే ఇవ్వాలన్నమాట. కొండవి మళ్ళీ హైదరాబాద్కి ఇచ్చేసి మళ్ళీ వాపస్ అయితే తీసుకొచ్చుకోవాలి. ఇదైతే పెద్దగా అయిందనమాట. అంటే లోపల పట్టట్లేదు. ఇది పెద్ద ఉంది, చిన్న ఉంది అనమాట. మీరు ఒకసారి బాగా గమనించండి. ఇంకొక ప్రాబ్లం ఏముంది అని అంటే ఒకసారి చూడండి. తేడా చాలా ఉందన్నమాట. దానికి దీనికి చాలా తేడా ఉందన్నమాట. అంటే ఇంట్లో మోడల్ చాలా ఉన్నాయి అనమాట. అంటే హోండా షైన్లో మోడల్ చాలా ఉన్నాయి. అందులో వైజర్ హెడ్లైట్ యూనిట్లు అని చాలా చేంజ్ ఉంటాయి అనమాట. అంటే ఓల్డ్ మోడల్కి అలాగా లేటెస్ట్కి అలాగా అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఇట్లా పెద్దగా అయిపోతుంది అనమాట. మీరు ఒకసారి దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ సైడ్లు అనేవి ఏవి ఎంత పెద్దగా అవుతుంది ఏం కథ అనేది మీకు చూడండి. ఒకసారి అయితే ఇట్లా పెద్దగా అయిపోతుంది అనమాట. మనకు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనమాట. లోపలవి సరిగ్గా కూసవట్లేదు. ప్రాబ్లం అయితే ఇది ఒకటైతే ప్రాబ్లం అయితే ఉందన్నమాట. మిస్టేక్ అయితే జరిగింది. ఇది మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే చేయాలి. ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇక్కడ సైడ్ చూడండి. మొత్తము ఇక్కడ హోల్ లేదు. ఇక్కడ దీనికైతే హోల్ లేదు, దీనికైతే హోల్ వచ్చింది. చూసిరా, ఇక్కడ సైడ్ హోల్ వచ్చింది. అంటే మనకు లేటెస్ట్ మోడల్ ఇచ్చింది అనమాట. ఇది చూడనీకైతే 2 సేమ్ కనిపిస్తున్నాయి. చూస్తే 2 సేమ్ ఉన్నాయి. కాకపోతే లోపలైతే సెట్ అవ్వట్లేదు అనమాట. ప్రాబ్లం అయితే ఇదైతే మనం ఎక్స్చేంజ్ చేసేసి ఇది అయితే వేరేదైతే వేయాలన్నమాట. మళ్ళీ సిటీ వెళ్ళాలి. సిటీ వెళ్ళి మళ్ళీ కార్బేటర్ ప్రాబ్లం ఏముంది ఏం కథ కస్టమర్ని అడిగి మళ్ళీ సెకండ్ హ్యాండ్లో కార్బేటర్ లేకపోతే కొత్త కార్బేటర్ వేసేసి అయితే బండి అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ చేయాలి. మొత్తం సెట్ చేసేసిన తర్వాత మీకు నేను క్లియర్గా కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందు ఎట్లా అయింది అనేది చూపిస్తా చూడండి.
మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. నేనైతే హెడ్లైట్ యూనిట్ కాడికించి కార్బెటర్ సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చేసిన, మొత్తం చేంజ్ చేసిన ఉంటే కార్బెటర్ కాడికించి సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చేసిన. బండి సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది. బండి మొత్తం చూడండి. ఫైనల్గా కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు ఈ టైప్ అయితే అయ్యింది అనమాట. ఫైనల్ స్టేజ్కి వచ్చే వరకు ఈ టైప్ అయింది. మొత్తం రిపేరింగ్ అయితే అయిపోయింది. ముందల షాక్ అబ్జర్ కూడా రిపేరింగ్ అయిపోయినాయి అనమాట. ముందల షాక్ అబ్జర్ ఏమైందంటే మనకు లోపల స్ప్రింగులు ఉంటాయి కదా, స్ప్రింగుల కాడికి చేంజ్ చేయమన్నాడు. మొత్తం తీసుకొచ్చినాం, అన్నీ చేంజ్ చేసినాం అనమాట. మీకు క్లియర్గా అన్నీ చూపించిన నేను. షాక్ అబ్జర్ ఆయిల్ కాడికి మొత్తం చూపించిన. ఒకసారి నేను బండి అయితే చూపిస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి చూడండి. ఇట్లా అంటే ఎంబడే స్టార్ట్ అయిపోతుంది అనమాట బండి అయితే. అప్పర్లాకైతే లేదు. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది బండి కూడా. మీరు ఒకసారి ఇంజన్ సౌండ్ వినండి. కాకపోతే కొంచెం ట్యాబ్లెట్లు లూజ్ పెడతాము అనమాట. ఇంజన్ చేసే బండ్లకి ఏంటంటే కొంచెం ట్యాబ్లెట్ అనేది లూజ్ పెడతాము. ఎందుకంటే బండి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొంచెం లూజ్ పెడతాం అనమాట. తర్వాత మళ్ళీ టైట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. ఇంజన్ సౌండ్ అయితే వినండి. అప్పటికిప్పటికి ఎంత చేంజ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇంజన్ సౌండ్ మెయిన్ ఇంపార్టెంట్, అదొక్కటి వినండి చాలు. బండి సూపర్ అయింది ఫ్రెండ్స్. మీకు ఇంజన్ సౌండ్ వింటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సౌండ్ అనేది ఒకసారి చూడండి. మనకు సైలెన్సర్లకి స్మోక్ కూడా తగ్గిపోయింది అనమాట. రాంగ మొత్తమే తగ్గిపోతుంది అనమాట. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి చూసుకోవచ్చు. మొత్తము ఇక్కడ ట్యాంక్ కవర్, సీట్ కవర్ కూడా కస్టమర్ వేయించుకుంటున్నాడు. ఇది ఒక్కటైతే కస్టమర్ వేయించుకుంటున్నాడు. ఇక చినిగిపోయింది. నాకు చూడడానికి గలీజ్ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కస్టమర్ నేను వేయించుకుంటానా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను దగ్గర నుండి గుర్తించుకుంటా, అవి గట్టి గుర్తించుకుంటా అని చెప్పిండు. సరే అని చెప్పేసి అయితే నేను సరే అని చెప్పేసి చెప్పిన ఉంటే ఇక్కడైతే చూడొచ్చు. మొత్తం అయితే బండి అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్గా. ఒక్కసారి మనము బండి చూసినాం కదా, బండి కూడా నడిపి చూద్దాం. నడిపి చూసి ఎట్లుంటుంది ఏం కథ అనేది మీకు కూడా అర్థమైపోతుంది. చూడొచ్చు. ఇక్కడ సైడ్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ సైడ్ కనిపించాగా అప్పుడు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏ నుంచి కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఏం అవ్వట్లేదు. ఒకసారి మనం ఇంజన్ కింద వెల్డింగ్ కొట్టించినాక అది కూడా చూపిస్తా చూడండి. ఒకసారి అయితే రాత్రి వెల్డింగ్ చేయించినాక ఫ్రెండ్స్ అది కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ. మనకు ప్రాబ్లం ఏమైనా వస్తుందా ఇంకా అనేది. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు. బండి అయితే నేను స్టార్ట్ చేసి పెట్టిన, కూలింగ్ పెట్టిన, అన్నీ పెట్టిన అనమాట. బండి కూడా మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. 1-2 సార్లు అయితే మీరు చూసుకోవచ్చు. బండి అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట. మెయిన్గా ఇప్పుడు ఏంటి అంటే మనకు ప్రాబ్లం అయితే మొత్తం సెట్ అయిపోయింది. బండి నడిపి చూస్తే ఎట్లయితుంది ఏం కథ అనేది అయితే చూద్దాము. బండి అయితే మొత్తం చెక్ చేసేసుకున్నాం 1-2 సార్లు అయితే. బండి అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే కస్టమర్ వచ్చి చెక్ చేసినా కూడా బండి వరకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయిందనా అని చెప్పాలన్నమాట. ఎందుకంటే బండి మనం చెక్ చేసేసుకున్న తర్వాతనే కస్టమర్ని అయితే పిలవాలి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని అన్న తర్వాతనే కస్టమర్ని అయితే పిలిచి అయితే కస్టమర్కి అయితే ఇవ్వాలన్నమాట. బండి 1-2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ కస్టమర్కి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఇవ్వాలన్నమాట. అయితే మొత్తం అయితే చెక్ చేసేసుకున్నా. మే ముందలైతే నేను ఒకసారి అయితే ట్రాల్ కొట్టి బండి అయితే మీకు ఒకసారి చూపిస్తా. బండి ఎట్లా వెళ్తుంది ఏం కథ అనేది. ముందర ఫారక్ చీరాలతో సహా మొత్తం చేంజ్ అయిపోయినాయి అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం బండి అయితే ట్రాల్ అయితే కొడదాం. ట్రాల్ కొట్టిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా. ఓకే, ఇప్పుడైతే నేను బండి అయితే ఇట్లా తీస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం బండి అయితే నడుపుదాం ఒకసారి. ఓకే, మీరు ఒకసారి చూసుకోవచ్చు. బండి అయితే సూపర్ అంటే సూపర్ వెళ్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. బండి ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. బండి ఇంజన్ సౌండ్ అయితే వినండి ఒకసారి అయితే. బండి అంటే సూపర్ వెళ్తుంది అనమాట. అంతకుముందుకు ఎక్కడ పడితే అక్కడ గుంజుకపోయేది. ఇప్పుడైతే హ్యాండిల్ అయితే సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది. చూసిరా, ఇట్లా ఇచ్చిపెట్టినా కూడా స్ట్రేట్ వెళ్ళిపోతుంది అనమాట. అంతకుముందుకు బండి అనేది ఎక్కడ పడితే అక్కడ గుంజుకపోయేది. కస్టమర్కు చాలా ఇబ్బంది పెట్టింది. అన్న చెప్పిండు ఆల్రెడీ, అన్న ఇక్కడ పడితే అక్కడ గుంజుకపోతుంది అన్న. ఇది అంటే ఫారక్ చీరాలు పోయినాయి అన్న. చీరాలు చేంజ్ చేసేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఫారక్ కోన్స్ అంటారు దాంట్లోనే. ఫారక్ కోన్స్ సెట్ మొత్తం చేంజ్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం మొత్తము క్లియర్ అయిపోతుంది. అంటే చేంజ్ చేయనా అది కూడా అని చెప్పిండు అనమాట. మొత్తం మనము సామాన్ తీసుకొచ్చినప్పుడు అన్ని తీసుకొచ్చిన అనమాట, మళ్ళీ పోకుండా. కాకపోతే మనకి హెడ్లైట్ యూనిట్కు కార్బెటర్కు మాత్రమే పోయినామన్నమాట. అది మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొచ్చినాము. మొత్తం అయితే మళ్ళీ కస్టమర్కి అయితే కొంచెం లేట్ అయింది అనమాట. బండి ఇవ్వడానికి అయితే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మనం ఒక టైం చెప్తాం, ఆ టైంలో కూడా అయితే ఇవ్వలేకపోయినా అనమాట. అదైతే మన మిస్టేక్. ఓకేనా, బండి అయితే సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది. బండి ఇంజన్ సౌండ్ అయితే మీరు వింటే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఎంత స్పీడ్ వెళ్తున్నా చూడండి. ఓకే, మనమైతే షాప్ కాడికి అయితే వచ్చేసినాము. ఓకే, ఇప్పుడైతే మనము ఇక్కడ
ఒకసారి చూసుకుందాం. బండి అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది, ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. ఒకటికి 2 సార్లు అయితే మనం చెక్ చేసేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ నేను సెంటర్ స్టాండ్ అయితే వేసేసి ఇప్పుడు మళ్ళీ కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ తోటి అయితే ట్రాల్ కొట్టిద్దాం. కస్టమర్ ఏమంటాడు ఏం కథ అనేది కస్టమర్ మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకంటే ఒకటికి 2 సార్లు అయితే చూసుకున్నాం మన బండి అయితే. కస్టమర్ ట్రాల్కి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైపోతుంది అనమాట ఎట్లుంది ఏం కథ అనేది. కస్టమర్ని అయితే రమ్మని చెప్పిన, కస్టమర్ అయితే వచ్చిండు. ఓకే, ఇప్పుడైతే కస్టమర్ అయితే ట్రాల్ కొడుతుండో ఒకసారి అయితే చూడవచ్చు. కస్టమర్ అయితే బండి ఎక్కిండు, ట్రాల్ అయితే కొడుతుండో. ఓకే, ఇప్పుడైతే ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. కస్టమర్ కూడా ఏదైతే బండి ఇచ్చిండో ఒకటికి 2 సార్లు అయితే కస్టమర్ కూడా చెక్ చేసేసుకోవాలి. కస్టమర్ బాధ్యత కాబట్టి ఒకటికి 2 సార్లు అయితే కస్టమర్ కూడా చూసుకుంటుండో. వచ్చిన తర్వాత ఏమంటాడు ఏం కథ అనేది అయితే ఆయన మాటలనే ఇందాము. ఏమంటాడు ఏం కథ అనేది మనకు కూడా తెలియదు, ఆయన ఫీలింగ్ ఎట్లుంది ఏం కథ అనేది కూడా. ఓకేనా, అడుగుతా, ఆయన చెప్తాడు, ఒకసారి వినండి. ఇంతకుముందు అసలు ఇచ్చిన కండిషన్కి అసలు చాలా తేడా వచ్చేసి ఇంజన్లో అయితే మస్తు స్మూత్ ఉంది. అసలు కొత్త బండి ఇంజన్ సౌండ్ వచ్చినట్టే వస్తుంది. కొత్త బండి లాగానే వస్తుందా? సేమ్ ఇంజన్ సౌండ్ యాక్చువల్ కొత్త బిల్డింగ్ ఎట్లుందో సేమ్ అట్లే ఉంది. సేమ్ అసలు ఇంజన్ అయితే మస్తు స్మూత్ ఉన్నది. నేను ఇచ్చినప్పుడు బండి తోలిన దానికి ఇప్పుడు తోలిన దానికి అసలు దానికి పొంతనే లేదన్న. సూపర్ ఉంది బండి అయితే మాత్రం బాగుంది. బండి బాగుంది. నువ్వు అనుకున్నట్టు అంత అయిపోయిందా? అంత సాటిస్ఫైడ్ అన్న, 100% సాటిస్ఫైడ్. 100% సాటిస్ఫైడ్. ఓకే అన్న, ఓకే. బండి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. నువ్వు అనుకున్న పనులన్నీ అయితే అయిపోయినాయి కదా? అయిపోయినాయి అన్న. ప్రతి ఒక్కటి నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రాబ్లం మీరు ఇంకా కొంచెం కేర్ తీసుకొని అనిపించిన ప్రాబ్లమ్స్ కూడా మొత్తం చేసి, కాకపోతే కొంచెం టైం పట్టింది, ఏమనుకోకు దానికోసం అయితే. ఓకేనా? ఓకే అన్న, బాగుందిగా, ఓకేగా, సాటిస్ఫాక్షన్ ఇక ఫుల్గా. ఓకే అన్న. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయాడు. బండి అయితే చాలా బాగా అయిందన్న. బండి అయితే సూపర్ అంటే సూపర్ అయిపోయిందని కస్టమర్ అయితే మెచ్చుకుంటూ చాలు మనకైతే ఇది చాలు. ఓకేనా, బండి అయితే సూపర్ అంటే సూపర్ చేసేసినాము. ఓకేనా, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది అని ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి. రేట్ ఎంత అయిందో మాత్రం అడగకండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.